ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రాంతి వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ముక్కోటి దేవతలు ఆ విష్ణుమూర్తిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి చూడటం జరుగుతుందనమాట. అందుకనే దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3,00,00,000 దేవతలకు భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తాడు అని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుందని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారు. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజు ఉపదేశించాడు అన్న విశ్వాసం ఉందన్నమాట. అయితే ఈరోజు చాలా మంది ఏకాదశి అనంగానే మనం ఉడకపెట్టిన అన్నాన్ని తీసుకోకుండా ఉంటాము. అలాగే చాలా మంది ఉపవాసం లాంటివి కూడా చేస్తుంటారు. అంటే పళ్ళు, కొద్దిగా తేలికపాటి అల్పాహారం లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ రోజంతా కూడా భగవన్నామ స్మరణ చేస్తే దేవుడి అనుగ్రహం పొందుతుంది. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున గాని, ముందు కానీ, ఏ పూటైనా, ఏ నిమిషమైనా, ఏ కాలంలో అయినా సరే, ఒక చిన్న పని గనక చేసుకున్నట్టయితే, ముక్కోటి ఏకాదశులు ఎన్ని చేసినా కూడా మీ జీవితంలో ఫలితం రానిది ఈ ఒక్క దానికి వస్తుందని చెప్పొచ్చు. అయితే హిందూ మతంలో మనం అనుకున్నట్టుగానే ముక్కోటి ఏకాదశి చాలా అంటే చాలా శుద్ధమైనది కదా! అయితే ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే, అయితే ముక్కోటి ఏకాదశి ముందు కానీ, ముక్కోటి ఏకాదశి రోజు గాని తామర గింజలని ఉంటాయండి బయట. మనకి పూజా స్టోర్‌లో దొరుకుతాయి. తామర గింజలు కొంచెం నల్లగా, గుండ్రంగా ఉంటాయి. ఆ తామర గింజల్ని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా పసుపు నీళ్ళతో కడిగిన తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అంటే లక్ష్మీనారాయణల ఫోటో గాని, వాళ్ళిద్దరు పక్కపక్కన విగ్రహాలు గాని, ప్రతిమలు గాని ఏదైనా పక్కపక్కన పెట్టి రాగి ప్లేట్‌లో కానీ, వెండి ప్లేట్‌లో కానీ ఈ యొక్క ఆహ్, తామర గింజల్ని పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు రేకలు ఇవి వేసి స్వామివారికి సమర్పించి, మీకు నచ్చిన విష్ణు స్తోత్రం గాని, లేకపోతే విష్ణునామ స్మరణ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించినట్టయితే కోటి జన్మల పుణ్యం మీకు దక్కుతుంది. ఇది మనం ఏ రోజున తెచ్చుకోవచ్చు. ఈ తామర గింజలనేవి లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమనమాట. అందుకనే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ ఏకాదశి రోజున కానీ, ఏకాదశి ముందు రోజు కానీ ఎప్పుడైనా తెచ్చుకొని, ఆ స్వామివారి ముందు గనక మనం ఫోటో ముందు పెట్టి పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాదు, అత్యద్భుతమైన యోగం పడుతుంది.